నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పలు జపాన్ సంస్థల ఆసక్తి అమరావతి నిర్మాణం సహా వివిధ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత అమెరికాలో కేటీఆర్ పెట్టుబడుల వేట చికాగోలో అధికారులు పారిశ్రామికవేత్తలతో సమావేశం తెలంగాణలో అవకాశాలు వివరించిన మంత్రి ప్రతి ఇంటా ఇంకుడుగుంత తప్పనిసరి చేయాలన్న కేంద్రం తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కారు లేఖ బోర్ల తవ్వకాలు నియంత్రించాలని సూచన ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్లో క్యాన్సర్ కారక రసాయనాలు సంచలనం సృష్టించిన సీఎస్సీ నివేదిక సత్వర విచారణకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశం నేడు అసోంలో కొలువు తీరనున్న భాజపా సర్కార్ ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని అమిత్ షా చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తున్న ఎండలు మరో 3 రోజులు వడగాల్పుల తీవ్రత అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక ఉత్తరాది రాష్ట్రాల్లో పెనుగాలుల బీభత్సం ఉత్తరప్రదేశ్లో ఒకరు బీహార్లో 3 మృతి వర్షాలతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్దిలో పాలుపంచుకునేందుకు జపాన్ సంస్థలు ముందుకొచ్చాయి మైక్రోగ్రిడ్ వ్యవస్థ ఏర్పాటుకు ఫ్యూజీ ముఖాలను పసిగొట్టే వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్ఈసీ ఆసక్తి వ్యక్తం చేశాయి హిటాచీ జేఎఫ్ఈ ఐఐజీ సంస్థలు తాము ఆసక్తి కనబరిచే రంగాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్లు కలిసి పనిచేసేందుకు ఎన్ఈసీ నిప్పన్ సిగ్నల్ సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ ప్రతిపాదనలు వివరించాయి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ వాణిజ్య మంత్రి యశోకి టకాగి నేతృత్వంలో దాదాపు 80కి పైగా సంస్థల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిపారు సాంకేతికతలో జపాన్ చాలా ముందుందని ఏపీ నేర్చుకునే దశలో ఉందన్న చంద్రబాబు జపాన్ సహకరిస్తే కొత్త రాష్ట్రంలో మరిన్ని అద్భుతాలు చేయవచ్చన్నారు భారత్లో అత్యధిక పెట్టుబడులు పెట్టే 4వ దేశంగా జపాన్ ఉందన్న ఆయన జపాన్ ప్రజల కఠోర శ్రమ క్రమశిక్షణ తనను ఎప్పుడూ ఉత్తేజితుణ్ణి చేస్తాయన్నారు ఈ సందర్భంగా పలు జపాన్ కంపెనీలు వివిధ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు పలు ప్రతిపాదనలు చేశాయి అమరావతిని స్మార్ట్ రాజధానిగా మార్చడానికి మైక్రోగ్రిడ్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తామని ఫ్యూజీ ఎలక్ట్రిక్ కంపెనీ ముందుకొచ్చింది ఏపీ ప్రభుత్వం త్వరలో తీసుకొస్తున్న ఫైబర్ కేబుల్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్ల అభివృద్ధికి సహకరించాలని ఫ్యూజీ కంపెనీని చంద్రబాబు కోరారు రియల్ టైమ్ స్మార్ట్ మీటర్ రీడింగ్ డివైస్ అభివృద్ధి చేసే ప్రాజెక్టు ఫ్యూజీ కంపెనీకి అప్పగించారు సెప్టెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సూచించారు అమరావతి ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని నిప్పన్ సిగ్నల్ సంస్థ తెలిపింది తొలుత విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు పోలీసింగ్ ఒక్కటే కాకుండా పారిశుద్ధ్య నిర్వహణకు కూడా దోహదపడేలా సర్వేలెన్స్ కెమెరాలతో పర్యవేక్షించాలని నిర్ణయించారు బయోమెట్రిక్ సొల్యూషన్స్ పై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎన్ఈసీ కంపెనీ ఆసక్తి ప్రదర్శించింది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ క్రౌడ్ బిహేవియర్ మానిటరింగ్ టెక్నాలజీని కృష్ణా పుష్కరాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ఈసీ ప్రతినిధులను కోరగా ఆ సంస్థ అంగీకరించింది సిటీ సర్వేలెన్స్ సిస్టంపై ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని ఎన్ఈసీ తెలిపింది ఈ గవర్నమెంట్ ఐసీటీ ప్లాట్ఫాంపై కలిసి పనిచేసేందుకు ఇంటర్నెట్ ఇనిషియేటివ్ జపాన్ ఐఐజే సంసిద్ధత తెలిపింది ఆంధ్రప్రదేశ్ కోసం ల్యాండ్ టైటిల్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మాడ్యులర్ డేటా కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ఐసీటీ తెలిపింది క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావాలని చంద్రబాబు ఐసీటీని కోరారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో విపత్తు నిర్వహణకు పరిష్కారం అనే అంశంపై అభివృద్ధి చేసిన సాంకేతికతను టొషిబా కంపెనీ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చింది విపత్తు నిర్వహణకు టొషిబా ఇచ్చిన పరిష్కారంపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు టొషిబా అభివృద్ధి చేసిన అత్యాధునిక రాడార్ వ్యవస్థ ద్వారా వాతావరణ అంచనాలతో పాటు వరద నివారణ వ్యవస్థను చేపట్టాలని సూచించారు తుఫాన్లు వరదలు వచ్చే ఈ 2-3 మాసాల్లో ఈ సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా పరిచయం చేయాలని చంద్రబాబు కోరారు ఆకర్షణీయ నగరాలు ఎనర్జీ మేనేజ్మెంట్లో ఏపీలో పెట్టుబడులకు హిటాచీ సంసిద్ధమైంది ఆగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఉన్న విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు excellent sea coast, 974 kilometers. And also there are abundant opportunities in agro-processing and also mineral-based industries. Japan is very strong in technology and also resources. India is very strong in human resources and opportunities. That is the biggest advantage for both countries.
It is a win-win situation for both of us. వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రంగంలో ఏపీలో పెట్టుబడులు పెడతామని జేఎఫ్ఈ సంస్థ ముందుకొచ్చింది. జేఎఫ్ఈ సహకారంతో చెత్త నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే 10 క్లస్టర్లను అభివృద్ధి చేసి భవిష్యత్తులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరాలకు అటవీ భూముల వినియోగించుకునే వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. సీఆర్డీఏ పరిధిలోని అటవీ భూముల మళ్లింపుపై కేంద్ర పర్యావరణ శాఖకు పలు నివేదికలు పంపినా వరుస కొర్రీలతో ఆ వ్యవహారం తేలడం లేదు. 13,000 హెక్టార్ల అటవీ భూమిని రాజధాని కోసం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఏపీ అధికారుల బృందం జాతీయ అటవీ సలహా మండలితో ఈ అంశంపై చర్చించింది. ప్రభుత్వ నివేదికపై మండలి తాజాగా కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. రాజధాని పరిధిలో 32,000 ఎకరాల అటవీ భూమిని తక్షణమే మళ్లించాల్సిన అవసరంపై స్పష్టత కోరింది. ఆ భూములను ఏ అవసరాలకు వినియోగిస్తారో తెలపాలని కోరింది. పర్యావరణహిత పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు, విద్య, వైద్య సంస్థల కోసం భూములు వాడుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే నివేదించింది. అయితే అవి ఏమిటి, వాటి వినియోగం ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలని అటవీ సలహాదారు మండలి సూచించినట్లు తెలిసింది. తాము కోరుతున్న భూములన్నీ చిట్టడుగులేనని, కొండలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అభివృద్ది ప్రాజెక్టులు నిర్వహిస్తామని ఏపీ సర్కార్ ఇదివరకే తెలిపింది. అటవీ సలహా మండలికి అదే వివరణ మళ్లీ పంపించాలని సీఆర్డీఏ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చికాగో నగరానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస తెలంగాణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇలినాయిస్ డిప్యూటీ గవర్నర్, ఆ రాష్ట్ర వాణిజ్య ఆర్థిక శాఖ అధిపతులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ కేటీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. సిద్దిపేటను జిల్లాగా చూడాలన్న 40 ఏళ్ల కల అతి త్వరలో సాకారం కాబోతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రైల్వే పనులు సాగుతున్నాయని వివరించారు. సిద్దిపేట, చినకోడూరు మండలాల్లో 2 అతిపెద్ద డిగ్రీ కాలేజీలు నిర్మిస్తామన్నారు. తన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. 33 కోట్ల రూపాయలతోని 1000 మంది ఆడపిల్లలు చదువుకునే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేపిస్తాం. అంటే ఆడపిల్లలకు పెద్ద చదువులకు కూడా బట్టలు, భోజనము, పుస్తకాలు ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి గవర్నమెంటే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తుంది మన ఎస్సీలకు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటులో కేవలం కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకుంటేనే సరిపోదన్న ఆయన తెరాస రాజకీయ లబ్ది కోసమే జిల్లాలను విభజిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలకు తామిచ్చిన హామీలను మర్చిపోవాలనే కేసీఆర్ కొత్త జిల్లాల నాటకానికి తెరలేపారని విమర్శించారు. పక్షాన్ని పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి, ప్రజా సంఘాలను పిలిపించండి, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నికైనటువంటి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి, కలెక్టర్స్ అభిప్రాయం తీసుకోండి. వీటన్నిటినీ క్రోడీకరించి ఒక ముసాయిదాని ప్రజలలో చర్చ కోసం పెట్టండి. అంతేగాని మేము ప్రభుత్వంలో ఉన్నాం, కలెక్టర్లతో మాట్లాడితే చాలు అంటే, కలెక్టర్ల ద్వారానే పరిపాలన జరగాలంటే మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ఎందుకు? ఢిల్లీలో లభించే ప్రముఖ సంస్థల బ్రెడ్లలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది. జాతీయ వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం సిఎస్ ఈ విడుదల చేసిన నివేదికతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై కలకలం రేగగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సత్వర విచారణకు ఆదేశించింది. ఢిల్లీలోని 38 ప్రముఖ బ్రాండ్ల ప్రీప్యాక్డ్ బ్రెడ్లలో పావుబన్లలో 84% పొటాషియం బ్రోమైట్, పొటాషియం అయోడేట్ ఉన్నట్లు సిఎస్సి పరిశీలనలో బయటపడింది. ఈ 2 రసాయనాలను వివిధ దేశాలు హానికరమైన రసాయనాల జాబితాలో పెట్టి నిషేధించాయి. థైరాయిడ్, క్యాన్సర్ కారకాలనే ఈ రసాయనాలపై భారత్లో నిషేధం లేదు. తాము ఏ నిబంధనలు ఉల్లంఘించలేదని, హానిరహిత రసాయనాలే వాడుతున్నామని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని బ్రెడ్ ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. పొటాషియం బ్రోమేట్ నిషేధంపై ఇప్పటికే నిర్ణయానికి వచ్చామన్న ఆహార నియంత్రణ సంస్థ పొటాషియం అయోడేట్పై పరిశోధనల అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2 రోజుల ఇరాన్ పర్యటన ఫలప్రదమైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చాబహార్ ఓడరేవు అభివృద్ది, ఆర్థిక, వాణిజ్య రంగాలు సహా 12 కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడిని భారత పర్యటనకు ఆహ్వానించారు. పర్యటన ముగించే ముందు ఇరాన్ సర్వోన్నత నేత అయోతల్లా అలీ ఖొమైనీతో సమావేశమైన మోదీ 7వ శతాబ్దానికి చెందిన ఖురాన్ చేతిరాత ప్రతులను ఆయనకు బహుమతిగా అందజేశారు. అనంతరం 2 రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని భారత్కు తిరిగి వచ్చారు.
ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన ఇరాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ భారత్కు తిరిగి వస్తూ ఖుదా హఫీజ్ టెహ్రాన్ అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పెనుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఢిల్లీలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రతికూల వాతావరణం కారణంగా 20కి పైగా విమానాలను దారి మళ్లించగా అనేక విమానాలు ఆలస్యంగా చేరుకున్నాయి. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బంగా, ఒడిశాలోనూ గాలి దుమారం బీభత్సం రేపగా పలుచోట్ల వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ అత్యంత బలంగా వీచిన ఈదురుగాలులు మాత్రం ట్రాఫిక్కు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగించాయి. నిన్న ఢిల్లీలో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 2 అంతర్జాతీయ విమానాలు సహా 20కి పైగా విమానాలను దారి మళ్లించారు. గాలివాన కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. పంజాబ్, హర్యానాలోనూ గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పంజాబ్లో పగ్వాడా, నవన్షహర్, అమృత్సర్, గురుదాస్పూర్, పటియాలాలో గాలి దుమారం చెలరేగింది. హర్యానాలోని సిర్సా, అంబాలా, యమునానగర్, హిసార్, కురుక్షేత్ర, చండీగఢ్లో వర్షం కురిసింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోనూ వాతావరణంలో మార్పు వచ్చింది. ఈదురుగాలుల కారణంగా అనేక చోట్ల చెట్లు నేలకూలగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్లోనూ గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. నోయిడాలో గాలి తాకిడికి సైన్ బోర్డు విరిగిపడి ఒకరు మృతి చెందారు. బీహార్లో వర్షాలకు 3 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బంగా, ఒడిశాలో వర్షాలు కురిశాయి. కోల్కతా, భువనేశ్వర్లో రోడ్లు జలమయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు మళ్లీ ఉగ్రరూపు దాల్చుతున్నాడు. రోను తుపాను ప్రభావంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించగా మళ్లీ ఎండలు విజృంభిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో 46.5, రామగుండంలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాలు ప్రవేశించే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండ, వడగాల్పులకు కోస్తా, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు ఎండ మరింత తీవ్రంగా ఉంటుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. నుంచి కూడా గాలిలో తేమ తగ్గడం, తరువాత వాయువ్య దిక్కు నుంచి ఈ పొడిగాలులు వీచడం మొదలయ్యాయి. ఇది ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా కారణమైందనమాట. ఉదయం పూట 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండడం చాలా మంచిది. నగరాలు, పట్టణాల్లోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను తప్పనిసరి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలుగు రాష్ట్రాలకు సూచించింది. వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా కార్యాచరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. కరువు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, తాగునీటి కొరత నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తెలుగు రాష్ట్రాలకు ఈ సూచనలు చేసింది. ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని, ఇటీవల రూపొందించిన భవన నిర్మాణ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. నమూనా నిబంధనల్లో ఇంటింటికి ఇంకుడు గుంత, మొక్కను పెంచడాన్ని తప్పనిసరి నిబంధనగా పేర్కొంది. ఇష్టానుసారం బోర్ల తవ్వకాన్ని నియంత్రిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాలని సూచించింది. పట్టణాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు చేపట్టే పథకాలకు అమృత్ కింద నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుత నివాస, వాణిజ్య భవనాల్లోనూ గుంతలు నిర్మించేలా, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీటిని భూగర్భంలోకి వెళ్లేలా మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. కృష్ణా జిల్లా బాపలపాడు మండల పరిధిలోని కాకులపాడు ఆంధ్రప్రదేశ్లోనే 100% ఇంకుడు గుంతలు కలిగిన గ్రామంగా చరిత్ర సృష్టించింది. ఆ గ్రామ రైతులు పొలాల్లో 100 వరకు పంట సంజీవనలు తవ్వుకున్నారు. 100% మరుగుదొడ్ల నిర్మాణము జరిగింది. గ్రామంలో పర్యటించిన కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గద్దె అనురాధ, జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు అభివృద్ది కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఇంటింటా మొక్కల పంపిణీ చేశారు.
హరిత వనాల్ని ఇచ్చి మన భావితరాల మన బిడ్డలందరికీ కూడా చక్కటి గాలి, నీరు, చెట్టు, మంచి మొక్కలు ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయానికి అందరూ కూడా కలిసి ఈ రోజున సమైక్యంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది ఈ గ్రామానికి కళ్ళకు కట్టినట్లు కనబడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతిపక్షం అడుగడుగున ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నేర చరిత్ర, నేర నేపథ్యం కలిగిన వ్యక్తుల మనస్తత్వం వల్ల ఆటంకాలు ఎదురైనా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నవ్యాంధ్రను ముందుకు తీసుకెళ్తున్నట్లు విజయవాడలో మహానాడు కమిటీ సభ్యులతో ఆయన అన్నట్లు తెలిసింది. మహానాడు నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు ఇటీవల వివిధ ప్రాంతాల్లో నేతల ఘర్షణ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. పాత కొత్త కలయికలతో తెలుగుదేశం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, క్రమశిక్షణ దాటేవారిని సహించబోనని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహానాడు వేదికగా చేయాల్సిన తీర్మానాలు ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14, తెలంగాణకు ప్రత్యేకంగా 8 తీర్మానాలు చేయనున్నారు. ఉమ్మడిగా 5 తీర్మానాలు చేసి రాజకీయ తీర్మానాన్ని విడిగా చేయాలని నిర్ణయించారు. కాపులను బీసీలో చేర్చే అంశాన్ని త్వరగా పరిష్కరించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి డిమాండ్ చేశారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వాటిని తొలగించాలని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచిన చిరంజీవి, దాసరి నారాయణరావు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బొత్సలను త్వరలోనే కలుస్తానని ముద్రగడ వెల్లడించారు. మా జాతి యొక్క పేదరికాన్ని చూసి ఇతర కులాల వారు కూడా మాకు సహకరించారు. మేము పేదవాళ్ళకి అడుగుతూ ఉన్నాం. లోన్లు కూడా పేదవారికి మనం అడుగుతున్నాను. అది కూడా చొక్కా లేని పేదవాడికి, డబ్బున్న వ్యక్తులు కాదు, లక్షాధికారులు కాదు, పోలీసులు కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. కాపుల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేయగా ముద్రగడ మాత్రం జగన్ అజెండాను కాపులపై రుద్దుతున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చి తీరుతామని హోంమంత్రి చినరాజప్ప చెప్పగా మంజునాథ కమిషన్ పని ప్రారంభించాక ముద్రగడ లేఖ రాయడం కాపుల్లో అయోమయం సృష్టిస్తుందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గారు మరి పత్రిక ద్వారా ఒక చంద్రబాబుకి ఒక లేఖ రాశారని చెప్పారు. దాంట్లో సారాంశం కూడా చూసాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. పథకాలన్నింటినీ కూడా కాపు పథకాలన్నీ కూడా పేరు పెట్టవద్దని చెప్పి పత్రికా ప్రకటన కూడా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పద్మనాభం గారు పెట్టి ఒక లేఖ రాసి మరి కామెంట్ చేయడం జరిగింది. ఆయన నా పేరు పెట్టవద్దు ఈ పథకాలకని చెప్పినప్పుడు ఈయనకి ఇంకా పని లేదు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కానీ అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా దీని మీదే మాట్లాడారు. మళ్ళీ పద్మనాభం గారు మాట్లాడాడు. ఇది ఎలాగోలా నుంచి అడగొట్టాలన్న ప్రయత్నంలో వీళ్ళందరూ ఉన్నారు. కార్యక్రమానికి అడ్డుకోవద్దని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నాం. 3 ఏళ్లలో జీవన్ దాన్ ద్వారా 221 మందికి జీవన్మృతుల నుంచి 956 మందికి అవయవ మార్పిడి చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అవయవ దానం పట్ల ప్రజల్లో అపోహలు తొలగించి నిమ్స్ ఆసుపత్రి ఘన విజయం సాధించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాలేయం, మోకాలి చిప్ప, మూత్రపిండాల మార్పిడులు జరుగుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. స్టార్ట్ అయినప్పుడు ఆ సంవత్సరం కేవలం 41 మంది ఇవ్వడం, మరి అది పెరుగుతూ మరి లాస్ట్ ఇయర్ 89 మంది అవయదానం చేయడం, తర్వాత ఈ సంవత్సరం ఈ 4 మంత్స్లోనే 39 మంది మరి అవయదానం చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నేడు పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. గత నెలలో కోరం లేక సమావేశం వాయిదా వేశారు. ఈసారి సభ్యులంతా హాజరయ్యేలా అధికార తెరాస అన్ని చర్యలు తీసుకుంటోంది. మొత్తం 5 కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనుండగా మొదట 2 మైనార్టీ సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత మరో 3 కోఆప్షన్ సభ్యులను ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. 3 స్థానాలకు 108 మంది దరఖాస్తు చేసుకోగా అనుభవంతో పాటు జీహెచ్ఎంసీ సమస్యలపై అవగాహన కలిగిన వారికి చోటు దక్కే అవకాశం ఉంటుంది. కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికైన వారికి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మినహా కార్పొరేటర్లకుండే అన్ని అధికారాలు ఉంటాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఏటీఎంల్లో డబ్బులు అమర్చే సిబ్బంది 9.98 కోట్లు స్వాహా చేసిన కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గల్లంతైన మొత్తంలో 4 కోట్లు ఐపీఎల్ బెట్టింగుల్లో పోయినట్లు పోలీసులు తేల్చారు. సిబ్బందితో పాటు ఆర్సీఐ కంపెనీ పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2 నిందితుల ఇళ్లలో సోదాలు చేసి ₹1 కోటి స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగిలిన సొమ్ము స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లోతైన దర్యాప్తు కోసం కేసును సీసీఎస్కు బదిలీ చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకుల నగదును ఏటీఎంలో అమర్చే ప్రక్రియను ఆర్సీఐ ఏజెన్సీ ఏడాదిగా నిర్వహిస్తోంది. ఈ నెల 14తో కంపెనీ ఒప్పందం పూర్తి కావడంతో మరొక సంస్థకు బాధ్యతలు అప్పగించే సమయంలో జరిగిన ఆడిట్లో 9.98 కోట్లు గల్లంతైనట్లు తేలింది. వెంటనే ఆర్సీఐ మేనేజర్ నాగరాజు తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద పనిచేసే ప్రవీణ్, లోకేష్ రెడ్డి 3 రోజులుగా విధులకు రావడం లేదని, వారిపై అనుమానముందని ఫిర్యాదు చేశారు. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన ఉత్తర మండలం పోలీసులు నిందితుల సెల్ఫోన్ నంబర్లపై ట్రాకింగ్ పెట్టడంతో పాటు వారిళ్లలో సోదాలు నిర్వహించారు. పలువురు ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించగా ₹1 కోటి పైగా మొత్తం దొరికింది. ఇటీవల ఆర్సీఐ సంస్థే వివిధ ఏటీఎంల నుంచి 2.5 కోట్లు ఉద్యోగుల ద్వారా తెప్పించుకుందని పోలీసులు తేల్చారు. 6.5 కోట్లు కంపెనీలో పనిచేసే లోకేష్ రెడ్డి తీసుకుని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్లపై 4 కోట్లు బెట్టింగ్ నిర్వహించినట్లు కనుగొన్నారు. మిగిలిన 2.5 కోట్లపైన పోలీసులు కూపీ లాగుతున్నారు. 98 లక్షలను ఆర్సీఐ కంపెనీలో పనిచేసే వివిధ ఉద్యోగులు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకున్నట్లు బయటపడింది. మొత్తం 112 ఏటీఎంలను ఆర్సీఐ కంపెనీ నిర్వహిస్తుండగా 52 ఏటీఎంలోని దాదాపు 10 కోట్లు గల్లంతైనట్లు తేల్చారు. ప్రవీణ్, లోకేష్ రెడ్డి బంధువులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు ఆర్సీఐ కంపెనీ మేనేజర్ సహా పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ₹75 లక్షల మించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులను సీసీఎస్ పోలీసులకు బదిలీ చేయాలనే నిబంధన మేరకు కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. ఇతర దేశాల్లో మాదిరి ఏటీఎంలో డబ్బు పెట్టేటప్పుడు ఎంత మొత్తం అమర్చారో కౌంటింగ్ చేసే విధానం మన దగ్గర లేకపోవడంతో సిబ్బంది, కంపెనీలు అక్రమాలకు తెరతీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల మొత్తం ఏటీఎంలో ఎంత డబ్బు ఉందో ఆడిట్ చేయాల్సి ఉన్నా చేయకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. బీహార్, మహారాష్ట్రలోనూ ఆర్సీఐ సంస్థ మోసాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఈ లోపాలపై ఆర్బీఐకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈశాన్య భారతాన భారతీయ జనతా పార్టీ తొలి ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. అసోం నూతన ముఖ్యమంత్రిగా సర్బానంద సోనోవాల్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 16న అసోంలో జరిగిన ఎన్నికల్లో సోనోవాల్ నేతృత్వంలో భాజపా ఘన విజయం సాధించింది. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో భాజపా మిత్రపక్షాలు 86 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సోనోవాల్ నేడు ప్రమాణం చేయనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలు రాష్ట్రాల సీఎంలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల గుండా దక్షిణాన ఉన్న బోడియో, ఉత్తరాదిన ఉన్న ఎర్నెస్ట్ ఫెడ్లను కలిపే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా 53.6 కిలోమీటర్ల పొడవైన జపాన్లోని సీకెన్ సొరంగం ఉండగా 57 కిలోమీటర్ల పొడవైన స్విట్జర్లాండ్ గోతార్డ్ బేస్ అతి పెద్దదిగా చరిత్ర సృష్టించనుంది. $10 బిలియన్ వ్యయంతో 1999లో మొదలైన ఈ మార్గాన్ని వచ్చే నెలలో స్విట్జర్లాండ్ జాతీయ రైల్వేకు అప్పగిస్తారు. ఐరోపా హైస్పీడ్ నెట్వర్క్ ను కలిపే ఈ మార్గం వల్ల ఇతర దేశాల వాహనాలు ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని పర్యావరణ ప్రదేశాల గుండా ప్రయాణించాల్సిన అవసరం రాదని స్విస్ సర్కారు భావిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.